నాకు తెలిసి ప్రజలు పట్టించుకుంటారు అయితే నేను అనుకో. శ్రవణ్ గారు. దయాకర్ గారు ఒక విషయాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, దయాకర్ గారు కూడా గుర్తుంటుందని నేను అనుకుంటున్నా. అగ్రికల్చరల్ డిక్లరేషన్ అనే పదం బహుశా ఫస్ట్ టైం వరంగల్కు మీటింగ్కి ముందు ఇది ఉట్టిగానే వరంగల్ సభ పెడితే కాదు, డిక్లరేషన్ చేయాలా, అది కూడా వరంగల్లో బీసీ డిక్లరేషన్ చేసినట్టుగా వరంగల్ డిక్లరేషన్ చేయాలా, రైతులకు ఒక నిర్దిష్టమైన వాగ్దానం చేయాలని చెప్పినటువంటి ఒక వాళ్ళు మొట్టమొదటి వాడిని నేను. ఆ ఫస్ట్ అగ్రికల్చరల్ డిక్లరేషన్ రైతులకు రైతు రాహుల్ గాంధీ గారు ప్రకటించిన ఫస్ట్ డ్రాఫ్ట్ నేనే రాసిన. నేను రాసిన తర్వాత సునీల్ కనుగోలు గారు ఇంకా వీళ్ళందరూ కలిసి దాన్ని ఏదేదో దాన్ని చేసినారు. ఫైనల్ కాంగ్రెస్ దట్ నాకు బాగా గుర్తు, నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను రాసింది నేను అగ్రికల్చర్ డిక్లరేషన్ అని అనాలా, వరంగల్ అగ్రికల్చర్ డిక్లరేషన్ అనాలని చెప్పిన అన్నదే నేను పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో దయాకర్ గారు కూడా దాంట్లో వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను వచ్చేది ఏంటి అంటే, ఆ రోజు మీరు ప్రకటించినటువంటి ఒక డిక్లరేషన్ కానీ తర్వాత మీరు చేసినటువంటి అనేక ఎన్నికల ఉపన్యాసాలు కానీ ప్రజలకు మీరు ఒక భరోసా కల్పించారు. మేము అధికారంలో కేసీఆర్ అయితే 12,000 ఇస్తాడు, మేము వస్తే 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పని 1కి 2 సార్లు 3 సార్లు 100 సార్లు మీరు ఆఖరికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్దిరామయ్య ఇటువంటి వాళ్ళందరి నోట్లలో నుంచి చెప్పించి ప్రజలు నిజంగానేమో 13,15,000 రూపాయలు నాకు వస్తాయేమన్నట్టు ఒక భరోసా కలిగించారు. రెండవది 12,000 రూపాయలు కౌలు రైతులకు అధికారానికి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి రైతులకు మేము ఇది రేవంత్ రెడ్డి గారు చాలా ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో కూడా కనబడతాయి. 12,000 రూపాయలు నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పని 1 కాదు 2 సార్లు కాదు, వాళ్ళకిచ్చేది వాళ్ళకిస్తాం, వీళ్ళకిచ్చేది వీళ్ళకిస్తాం, వీళ్ళ కాళ్ళకి పంచాయతీ పెట్టకుండా తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పన్నారు. కౌలు రైతుల గురించి నేనేమంటున్నా 18 నెలలు గడిచిన తర్వాత కౌలు కాదు రైతు కూలీలకు కూడా మీరు ఇస్తే సంతోషపడతాను, దండం పెడతా నీకు. ఇప్పుడు నేనేమంటున్నా మీరు 15,000 రూపాయలు ఇస్తా అని 12,000 రూపాయలు ఇస్తే నన్ను అడగొద్దు అంటున్నారు మీరు. మీరు 45-50 లక్షల మంది రైతులు రైతు రుణమాఫీకి అర్హులైనట్లు ఉంటే మీరు కేవలం 25 లక్షల మంది 35,000 మంది 25 లక్షల 35,000 మందికి మాత్రమే మీరు చేస్తే నేను అడగొద్దు అని అంటున్నారు మీరు. నేను అడగొద్దు అంటున్నారు. ఎందుకు రాలేదో తెలుసుకొని అన్న నేనేమంటున్నా, మీరు ఇచ్చిన దానికి సంతోషపడండి అని మీరు అంటున్నారు. నేనేమో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నేను గుర్తు చేస్తున్నా. మీరు ఇచ్చిన వాగ్దానం 18 నెలలు, మీరు ఉండేది ఇంకా మొత్తం మీద కొడితే ఇంకొక 12 36 నెలలు, 18 నెలలు గడిచిపోయింది. ఈ 36 నెలల్లో మీరు ఎప్పుడు ఇస్తారు, ఎట్లు ఇస్తారు అని చెప్పని అడగొద్దు అని అంటే ఇక మీరు ఎట్లా డెమోక్రసీ అవుతుంది చెప్పురి? ఏం తిట్లు చెప్పురి ఇలా రేవంత్ రెడ్డి గారు? ఇలా నేను పండుగ చేసుకుంటా మంది మీద శాపనార్థాలు బాగానే తిట్టిండా ఎట్లా చూడరాదు నాకేమరక. రేపు పొద్దుగాల మా వాళ్ళు కూడా ఇడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి అని నేను చెప్పేది. మీరు తింటలేరా? మీరు పెట్టరా ప్రెస్ మీట్ తింటారా? నాకు పెట్రోల్ పెడతారు, మా నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద పెద్ద మంత్రులంతా ఉన్నారు. వాళ్ళంతా రేపు తిట్టు ఈట్కా పత్తారు పైసలు ఇచ్చినందుకు తిడతారు అనమాట. 9 రోజుల్లో 9,000 ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తిడుతుంది బీఆర్ఎస్. నేనేమంటున్నా అంటే అన్న, అగ్రికల్చర్ డిక్లరేషన్ డ్రాఫ్ట్ రాసిన్నాడు, ఆ డ్రాఫ్ట్ ను రాహుల్ గాంధీతో చదివిచ్చిన్నాడు. It was a commitment that you have given to the people of Telangana, farmers of Telangana. Allow me to complete. నేను అధికారంలోకి ఏ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినో ఆ వాగ్దానాన్ని 1/3 నా గవర్నమెంట్ టైం అయిపోయిన తర్వాత కూడా నేను అమలు చేయలేనప్పుడు నేను ప్రజలకు క్షమాపణ చెప్పాలా అని చెప్పని, రైతులకు నన్ను క్షమించండి అని చెప్పని అడిగేది పోయి కేసీఆర్ గారి పైన టీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తే రైతుల కడుపు నింపుతారా? ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం మీరు ఆలోచించుకోవాలా. ఏమిస్తానేమిచ్చినవే అయినా నువ్వెవరు నేనెవరు ఇవ్వడానికి? ప్రజల సొమ్మది. You made a promise that out of the people's money you will give it to people. 9,000 కోట్లు ఇచ్చినందుకు మీరు రేపు దిట్టాలి. మీరు ఇస్తాను మీరు ఎంత ఇస్తాను, ఎంతమంది ఓట్లు వేయించుకున్నారు మీరు? మీరు ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారు? చెప్పిన తర్వాత ఏమిస్తున్నారు మీరు? మీరు అదే అన్నారా? నేను 25 లక్షల మందికే నేను రుణమాఫీ చేస్తా అన్నారా? మీరు చెప్పురి, మీరు అన్నారా? చెప్పురు అన్న. మీరు పెట్టిన మడత పేచి రుణమాఫీ మీద పెడతా అని చెప్పని ఎన్నికల సమయంలో అన్నారా అన్న? వినరు, ఎందుకు వింటారు మీరు? సరే, శరత్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఒక అడ్వకేట్